ఇలాంటి వీడియో చేశానని అస్సలు అనుకోలేదు. తీసుకొచ్చే ప్రతి మొబైల్ కూడా ఓవర్ ప్రైస్ లోనే తీసుకొస్తూ ఉన్నారు. ఈవెన్ ఆల్రెడీ లాంచ్ అయిన మొబైల్స్ పైన కూడా ప్రైజెస్ హైక్ చేస్తూనే వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కొన్ని మొబైల్స్ పైన ప్రైజెస్ పెంచినా కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. మరికొన్ని మొబైల్స్ పైన అయితే ప్రైస్ డ్రాప్ చాలా కనబడుతుంది. ప్రైస్ డ్రాప్ అయ్యి మంచి ఆల్రౌండర్ మొబైల్ లాగా కనిపించే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు డేట్ వచ్చేసి జూన్ 16, టైం 8 o'clock అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన లీస్ట్ లోని మొబైల్స్ అన్ని కూడా రేపు కాదు ఇంకొక వారం తర్వాత 2 వారాల తర్వాత చూసినా కూడా అవే ప్రైస్ లో ఉంటాయి. ఇలా ఆఫర్ లో వచ్చి ప్రైస్ తగ్గి మళ్ళీ ఒక 2 days కి లేదంటే 1 day కి ప్రైస్ పెరిగే మొబైల్స్ అయితే నేను ఎక్కడ కూడా సజెస్ట్ చేయట్లేదు. బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియో అందరికీ చేరాలి అంటే మీ తరపున హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ప్రైస్ పెరిగిన తర్వాత కూడా వాల్యుబుల్ అనిపించే మొబైల్స్ లీస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro అయితే ఉంటుంది. ఇది లాంచ్ అప్పుడు 23,000 కి తీసుకొస్తే ఇప్పుడు 26,000 బడ్జెట్ లో అయితే అమ్ముతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 50-50 MP కెమెరాస్ ఇస్తే 7000 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో పాటు AI చిప్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ లో తక్కువ అనిపిస్తుంది ఈ మొబైల్ మీకు చెప్పండి. రియల్మీ P4 ని 17,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చి 25,000 రూపాయల బడ్జెట్ లో అమ్ముతున్నారు. ఇంకొక 1000 యాడ్ చేసుకుంటే రియల్మీ P4 Pro నే వస్తుంది కదా. ఇంకా 2+ years అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. ప్రైస్ పెరిగినా కూడా ఇంకా మీకు వాల్యుబుల్ మొబైల్ లాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ Oppo K13 Turbo రెగ్యులర్ గా 26,000 రూపాయల బడ్జెట్ లో అయితే ఉంటుంది. మంచి గేమింగ్ మొబైల్ కోసం చూసినట్లయితే పర్ఫెక్ట్ చాయిస్. దీంట్లో ఫ్యాన్ ఉంటుంది. Dimensity 8450 ప్రాసెసర్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. Oppo లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఇంకా 1+2 years అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. ఈ మొబైల్ లో గేమింగ్ కోసం తీసుకొస్తున్న మొబైల్ కాబట్టి 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇస్తున్నారు. ఒప్పోలో F సిరీస్ మొబైల్స్ తీసుకుంటూ ఉంటారు కదా, వాటికన్నా ఈ మొబైల్ 10 రెట్లు బెటర్ అని చెప్తాను. ఈ మొబైల్ 22,000కి 23,000 రూపాయల బడ్జెట్ లో కూడా అమ్మారు. కానీ ఇప్పుడు 26,000కి 27,000కి అమ్మినా కూడా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనే చెప్తాను. ఒప్పోలోనే K13 Turbo Pro అని మరొక మొబైల్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ కూడా ఉంటుంది. మీకు 30,000 రూపీస్ బడ్జెట్ లోనే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ పర్చేస్ చేయండి. మీ దగ్గర కార్డ్స్ కూడా ఏం లేకపోతే కనుక 32,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు కూడా ఇదే ప్రైస్ కి తీసుకొచ్చారు. ఇంత మంచి మొబైల్ అసలు ప్రైజే పెరగలేదు. నెక్స్ట్ OnePlus Nord 5 మొబైల్ కూడా ఉంటుంది. 33,999 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. 2,000 ఏమో ఈ మొబైల్ పైన ప్రైస్ అయితే పెరిగింది. మీ ఏరియాకి ఈ మొబైల్ అవైలబుల్ గా ఉంటే కనుక బై చేయడానికి ట్రై చేయండి. ఈ మొబైల్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఒక్కసారి రివ్యూ చూసి బై చేయండి. ఎందుకంటే ఇంకా 3 years మేజర్ అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో పాటు డీసెంట్ కెమెరాస్, పెద్ద బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ అయితే కొన్ని ప్లేసెస్ కి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ మీ ఏరియాకి అవైలబుల్ గా ఉంటే మాత్రం పక్కా పర్చేస్ చేయండి. ఇప్పటివరకు చెప్పిన లీస్ట్ లో మొబైల్స్ అన్ని కూడా కాస్త ప్రైస్ పెరిగినప్పటికీ కూడా మంచి వాల్యూ ఇచ్చే మొబైల్ లాగానే కనిపిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో కూడా అంటే ఇప్పుడు ప్రైస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో కూడా చాలా మొబైల్స్ పైన ప్రైస్ కూడా తగ్గుతున్నాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Samsung M56 కనిపిస్తుంది. ఈ మొబైల్ 26,000కి 27,000కి లాంచ్ చేసే ఇప్పుడు 23,000 రూపాయల బడ్జెట్ లోనే బై చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ Gorilla Victus ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో సూపర్ AMOLED డిస్ప్లే తో మంచి కెమెరాస్, డీసెంట్ ప్రాసెసర్, ఇంకా 5 years అప్డేట్స్ తో పాటు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Samsung లాంటి బ్రాండ్ ఇంత ప్రైస్ తగ్గించడం చాలా రేర్. ఈ మొబైల్ ఎంత స్లిమ్ గా ఉంటుంది అంటే పట్టుకుంటే పక్కా ఫిదా అయిపోతారు. నెక్స్ట్ Infinix GT30 కూడా తక్కువ ప్రైస్ లో కనిపిస్తుంది లాంచ్ చేసిన ప్రైస్ కన్నా. ఇప్పుడు ఈ మొబైల్ పైన డైరెక్ట్ గా 2,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అందరికి. అప్పుడు ఈ మొబైల్ ప్రైస్ 19,000కే వస్తుంది. ఈ మొబైల్ ఖచ్చితంగా గేమింగ్ వైబ్ అయితే ఇస్తుంది. గేమింగ్ ట్రిగ్గర్స్, 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, Dimensity 7400 ప్రాసెసర్, డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ కాస్త తక్కువ ఇచ్చినప్పటికీ కూడా బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇంకా 2+ years అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. మీకు నార్మల్ గేమింగ్ తో పాటు మంచి డిస్ప్లే తో తక్కువ బడ్జెట్ లోనే ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ Moto Edge 60 Pro అయితే ఉంటుంది. లాంచ్ అప్పుడు 30,000కి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా 30,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది. కానీ 1,000 రూపీస్ కూపెన్, 2,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ తోటి 27,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది. మీకు కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, మొబైల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అన్ని ఉంటాయి. మోటోలో వచ్చిన అన్ని మొబైల్స్ యొక్క ప్రైస్ కాన్స్టెంట్ గా పెరుగుతున్నాయి. కానీ ఈ మొబైల్ ప్రైస్
లాంచ్ అప్పుడు ఏ ప్రైస్ కి తీసుకొచ్చారో ఇప్పుడు కూడా అదే ప్రైస్ కి తీసుకొస్తున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సేల్స్ అప్పుడు ఇలాంటప్పుడు ప్రైస్ డ్రాప్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కన్నా ఈ మొబైల్ తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఇంకా 2+3 ఇయర్స్ అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి, కానీ ఒకసారి అప్డేట్ చేసుకుంటున్నప్పుడు చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరూ కూడా మొబైల్ ప్రైజెస్ పెరిగాయి అని చెప్తున్నారు, కానీ ఈ మొబైల్ పైన ప్రైస్ తగ్గింది ఎవరైనా చెప్పినా కూడా ఒక మొబైల్ గురించే చెప్తారు. కానీ నేను మాత్రం మీ టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అన్ని డీల్స్ ఒకే వీడియోలో అయితే కంప్లీట్ చేస్తున్నాను. డామ్ షూర్ గా చెప్తున్నాను, ఈ లిస్ట్ లోని మొబైల్స్ అన్ని నెక్స్ట్ వీక్ లో కూడా ఇదే ప్రైస్ లో కనిపిస్తాయి. తీసుకోవాలనుకుంటే వెంటనే పర్చేస్ చేయండి. ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కలేరా? అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కూడా చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. నెక్స్ట్ పోకో X8 Pro మొబైల్ అయితే ఉంటుంది. 35,000 రూపాయల బడ్జెట్ లో ఉండాల్సిన మొబైల్ ఇప్పుడు 32,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. కాస్త చిన్న మొబైలే, 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 100 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ తో వస్తుంది. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది లేటెస్ట్ మొబైలే, ఇంకా 4 ఇయర్స్ అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. గేమింగ్ కోసం ఒక మొబైల్ ని చూస్తున్నట్లయితే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయండి 32,000 రూపాయల బడ్జెట్ లో. నెక్స్ట్ పోకో F7 మొబైల్ ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 33,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. అది కూడా 256GB బేస్ వేరియంట్ వస్తుంది. దీంతో పాటు ఐకో నియో 10 కూడా లాంచ్ అయింది కదా, అది ఎక్కడికో 40,000 రూపీస్ బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ లాంచ్ చేసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే తీసుకొచ్చారు. ప్రైస్ కాస్త పెరిగినప్పటికీ కూడా ఇంకా 3,000 రూపీస్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 33,000 రూపాయల బడ్జెట్ లో మంచి బిల్డ్ క్వాలిటీతో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో మంచి గేమింగ్ మొబైల్ లాగా అయితే తీసుకోవచ్చు. పోకో X8 Pro లో డైమెన్సిటీ ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి నాకు డైమెన్సిటీ ప్రాసెసర్ వద్దు అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి. ఇంకా ఈ మొబైల్ లో పెద్ద బ్యాటరీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ రియల్మీ GT7 మొబైల్ అయితే ఉంటుంది. 256GB వేరియంట్ ని 40,000 కి అయితే తీసుకొచ్చారు. కానీ ఈ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కాస్త ప్రైస్ డ్రాప్ అయ్యి 37,38,000 కల్లా కనిపిస్తూ ఉంటుంది. బేసికలీ ఈ మొబైల్ లో ఉన్న స్పెక్స్ కి ఈ మొబైల్ ప్రైస్ అయితే చాలా పెరగాలి, కానీ ఈ మొబైల్ ఇప్పుడు 38,000 లోపన్నా కూడా చాలా రీజనబుల్ అనే చెప్పుకోవాలి. ఈ మొబైల్ మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అయితే కనిపిస్తుంది. డైమెన్సిటీ 9400E అనే ప్రాసెసర్ తో వస్తుంది. గేమింగ్ కి చాలా బాగుంటుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఇస్తున్నారు. కెమెరా క్వాలిటీ నైట్ టైమ్ లో కూడా బాగా తీయగలుగుతుంది. పెద్ద బ్యాటరీ, మంచి డిస్ప్లే అన్ని బాగున్నాయి. ఇంకా 3 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ కూడా మిగిలే ఉన్నాయి. 40,000 రూపీస్ బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఉన్న మొబైల్ కావాలి అనుకుంటారు కదా, వాళ్ళు ఈ మొబైల్ అయితే ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. వేరే మొబైల్ లో కూడా టెలిఫోటో లెన్స్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు, కానీ ఈ మొబైల్ లో ప్రాసెసర్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ సామ్సంగ్ S25 FE ఇప్పుడు 45,000 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. ఎస్ సిరీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఫ్లాగ్షిప్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ A57 మొబైల్ కన్నా 10,000 తక్కువలోనే ఈ మొబైల్ వస్తుంది. అలాంటప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ ని ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఎక్సినోస్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా మంచి ప్రాసెసర్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ లో కెమెరాస్, ఫ్లాగ్షిప్ రేంజ్ లో డిస్ప్లే, డీసెంట్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా 5 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఈ మొబైల్ లాంచ్ అయింది 60,000కి, ఇప్పుడు 45,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. కాబట్టి చూడండి ఎంత ప్రైస్ డ్రాప్ అయిందో. మీకు ఎవరు చెప్తారు చెప్పండి ఇలాంటి మంచి విషయాలు? ఎవరు చెప్పినా కూడా ఎంతసేపు సామ్సంగ్ లో ఏ సిరీస్ మొబైల్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఈ డబ్బులు సేవ్ చేయాలని ఎవ్వరు కూడా అనుకోరు. వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలని మాత్రమే అందరూ అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3 మొబైల్ లాంచ్ అప్పుడు 80,000కి తీసుకొచ్చారు. అప్పుడు చెప్పుతో కొట్టడం ఒక్కటే తక్కువ. ఇప్పుడు ఈ మొబైల్ 42,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ స్పెక్స్ తో ఈ మొబైల్ అయితే మంచి మొబైల్ అనే చెప్తాను. మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి ప్రాసెసర్, మంచి OS కూడా ఉంటుంది. డిజైన్ మీద అభిప్రాయం మీకు వదిలేస్తే డీసెంట్ బ్యాటరీ అయితే ఉంటుంది. నథింగ్ లోనే ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది ఇంత తక్కువకే వస్తుంది అంటే వదులుకుంటారా? తీసుకోమనే చెప్తాను. అరే తొందరలో పడి ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. ఇలా ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కాదు, స్పెసిఫిక్ గా ఈ మొబైల్స్ తీసుకోమడానికి రీజన్ వచ్చేసి మీ డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం మాత్రమే. మీరు చెక్ చేయండి, నిజంగానే ఈ మొబైల్ ప్రైసెస్ తగ్గాయా లేదా మీకే తెలుస్తుంది. నెక్స్ట్ 50,000 రూపీస్ బడ్జెట్ దాటిన తర్వాత కొన్ని మొబైల్స్ పైన కూడా ప్రైస్ డ్రాప్ అయితే అయ్యాయి. వాటి గురించి చూసుకున్నట్లయితే మోటో సిగ్నేచర్ మొబైల్ లాంచ్ అప్పుడు 60,000కి తీసుకొచ్చారు. ఇప్పుడు 53,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది. ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. కెమెరాస్
అయితే చాలా బాగుంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది లేటెస్ట్ మొబైల్. ఇంకా 7 years అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. డిస్ప్లే బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కూడా డీసెంట్ గా ఉంటుంది. మొబైల్ స్లిమ్ గా ఉన్నప్పటికీ ఐపీ రేటింగ్ ఉంటుంది. మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. మోటో ఎడ్జ్ 60 Pro లాగే ప్రైస్ పెరగకుండా ప్రైస్ తగ్గుతూ వస్తుంది. మీరు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మోటో నుంచి ఇదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మోటో సిగ్నేచర్ మొబైల్ లో సిగ్నేచర్ మెంబర్స్ కి కూపన్స్ ఇచ్చి షూలు సాక్స్లు కొనుక్కోమని చెప్పడం కాదండి. మీకు వీసా కావాలన్నా కూడా వాళ్ళతోటి అసిస్ట్ చేయించుకోవచ్చు. మీకు చార్టెడ్ ఫ్లైట్ కావాలా మీ తరపున బుక్ చేస్తారు, కాకపోతే పేమెంట్ మాత్రం మీరే కట్టుకోవాలి. సిగ్నేచర్ క్లబ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో మాత్రం కొన్నే వర్క్ అవుతున్నాయి. సిగ్నేచర్ క్లబ్ ని మీరు చీప్ గా కూపన్ కోడ్స్ కోసం అయితే వాడకండి. అది చాలా ప్రివిలేజ్ సర్వీసెస్ ఇచ్చే యాప్. నెక్స్ట్ వివో X200T. ఈ మొబైల్ లాంచ్ అయింది 60,000కి, కానీ ఎప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెరగలేదు. ఇప్పుడు కూడా 53,000కి, 55,000కి, 56,000కి కనిపిస్తుంది. మెయిన్ గా మంచి కెమెరాస్ కోసం అయితే ఈ మొబైల్ తప్పకుండా తీసుకోవచ్చు. ప్రాసెసర్ బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే, బ్యాటరీ అన్ని బాగుంటాయి. మళ్ళీ ఈ మొబైల్ 55,000కి వచ్చినా కూడా మంచి డీలే అవుతుంది ఆ మొబైల్ చేసే పర్ఫార్మెన్స్ కి. నెక్స్ట్ Oppo Reno 15 Pro మినీ మొబైల్ ఉంటుంది. మంచి కెమెరాస్ కోసం, అది కూడా కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ అవుతుంది. 60,000కి లాంచ్ అయింది, ఇప్పుడు 54,000కే సేల్ చేస్తున్నారు. ప్రైస్ అయితే తగ్గింది కదా. దీనికన్నా మీకు వివో X200T బెటరే, కానీ కాంపాక్ట్ సైజ్ లో కొంతమంది మొబైల్ ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ మొబైల్ ని చూడమని చెప్తాను. నెక్స్ట్ iPhone 17 80,000 ప్లస్ ఏమో లాంచ్ అయింది కదా, ఇప్పుడు 75,000కి అయితే అమ్ముతున్నారు. ఐఫోన్ బేస్ వేరియంట్ లో ఎప్పుడు కూడా ఇవ్వలేని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. 128 రిఫ్రెష్ రేట్ తో డిస్ప్లే ఉంటుంది. బేస్ వేరియంట్ 256 GB తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లాగా అయితే ఇచ్చేసారు. iOS 27 అప్డేట్ తర్వాత ఏ ఫీచర్స్ కూడా ఈ మొబైల్ లోకి వస్తాయి కాబట్టి తీసుకొచ్చనే చెప్తున్నాను. సో ఈ మొబైల్ ప్రైస్ పెరగకుండా తగ్గింది, అందుకోసమే కన్సిడర్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ S25 మొబైల్ వచ్చేసి విత్ కూపన్స్ తోటి 57,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. మొబైల్ తక్కువగా వాడతాను అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ పర్చేస్ చేయండి, ఎందుకంటే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువగా ఇస్తున్నారు. అది కూడా 256 GB వేరియంట్ ఈ ప్రైస్ లో అయితే కనిపిస్తుంది. అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే ఉంటాయి, కానీ బ్యాటరీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి అంతే. మన లిస్ట్ లో లాస్ట్ లో ఉంది, బట్ బెస్ట్ డీల్ అవుతుంది. Samsung S25 Ultra ఇప్పుడు 88,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. మొత్తం 4 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ ని ఎక్కువగా కొన్నారు కాబట్టి ఒక 2-3 డేస్ తర్వాత చూసినా కూడా ఇదే ప్రైస్ లో కనిపించే అవకాశం అయితే ఉంది. S26 Ultra తో పోలిస్తే ఎడ్జెస్, డిస్ప్లే మాత్రమే మీకు డిఫరెంట్ గా కనిపిస్తాయి. అదర్వైజ్ ఈ రెండు మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటాయి. మీకు ఒక 30 నుంచి 35,000 ఏమో సేవ్ అవుతాయి. కావాలంటే ట్రై చేయండి. ఈ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ అన్ని కూడా ప్రైస్ హైక్ అవుతున్న సిచ్యువేషన్ లో కూడా ప్రైస్ తగ్గిన మొబైల్స్. ఈ అన్ని మొబైల్స్ కూడా ఆన్లైన్ సెంట్రిక్ మొబైల్స్. కాస్త టైం తీసుకుంటే మాత్రం వేలలో సేవ్ చేసుకుంటారు. మీరు షాప్ కి వెళ్తే మాత్రం మోసపోతారు. ఒప్పో, వివో, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ నుంచి మొబైల్స్ ని ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లో బై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ లిస్ట్ లోని మొబైల్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లో దొరకవు. ఒకవేళ దొరికినా కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే అస్సలు దొరకవు. ఆఫ్లైన్ లో బై చేసే వాళ్ళని ఎలాగూ మార్చలేము, ఎందుకంటే ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఏ సబ్బుల్లో రాళ్ళలో ఇస్తారని భయపడతారు. కానీ ఆన్లైన్ లో పర్చేస్ చేస్తా మొబైల్స్ అనుకునే వాళ్ళకి మాత్రం ఇవి బెస్ట్ డీల్స్ అనే చెప్పాలి. ఇంతకీ నేను చెప్పిన మొబైల్ లిస్ట్ లో మీకు ఏ డీల్ బాగా నచ్చింది కమెంట్ లో చెప్పండి. నాకు తెలిసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.